ఓకే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, చంద్రబాబు గారి సిద్ధాంతాలు వేరు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు వేరు, వీళ్ళిద్దరూ కలిసి పొత్తులో భాగంగా వెళ్తారని నమ్మకం నాకు లేదని. అంటే నిజంగా వాళ్ళిద్దరి పొత్తు విచ్ఛిన్నం కాబోతుందా? అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతవరకు మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, సినిమాలో నటించడము, రాజకీయాల్లో పనిచేయడము, ఇవి రెండు భిన్నమైనటువంటి రంగాలు. అక్కడ ఆవేశం నడుస్తుంది, ఆనందం నడుస్తుంది, దుఃఖం నడుస్తుంది. మీరు ఒక విలన్ పాత్ర వేసినా బాగా యాక్ట్ చేస్తే అభిమానిస్తారు, అది వేరే. అది ఏ సందర్భానికి పడ్డట్లు అట్లా మీరు యాక్ట్ చేయాలి. ఆయన మంచి యాక్టర్ని, ఆయనకు పేరు ఉంది, చాలా ఎమోషనల్ చేయగలరు. రాజకీయాలు వేరు. రాజకీయాల్లో మీకు చాలా అడ్జస్ట్మెంట్స్ కావాలి, తర్వాత చాలా మెచ్యూరిటీ కావాలి, ప్రజలను ఎట్లా కమ్యూనికేట్ చేయాలి ప్రజలకు అనేది ఆ కమ్యూనికేషన్ కావాలి. సడన్గా ఆవేశం వచ్చి సడన్గా మీరు ఆగ్రహం వచ్చేసి అట్లా మాట్లాడడం వలన ఉపయోగం ఉండదు. మీరు చెప్పేదాన్ని కన్సిస్టెంట్గా మీరు మీ 2 నెలలు ప్రచారంలో ఎక్కడ తమను తాము కాంట్రడిక్ట్ చేసుకోకుండా చాలా నింపాదిగా మీరు జనానికి చెప్పితే, సరే ఈయన ముఖ్యమంత్రి అవుతే పరిపాలించగలడు, ఈయనకు ఆ అండర్స్టాండింగ్ ఉంది అని ప్రజలకు అనిపించాలి. అది ప్రజలకు అనిపించకపోతే కేవలం యాక్టింగ్ ఉండేటువంటి పాపులారిటీ పొలిటికల్ పాపులారిటీ అనుకోవడానికి వీల్లేదు. అది పవన్ కళ్యాణ్కు ఉండే స్ట్రెంత్ ఏమో జనం ఆకర్షణ, ఆయనకుండే బలహీనత అంటే ఈజ్ నాట్ పొలిటికల్లీ హీ కాంట్ కమ్యూనికేట్. ఆవేశంగా ఆయన చెప్పగలడు, ప్రజలకి చాలా విషయాలు చెప్పగలడు. కానీ మీరు పొలిటికల్గా ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తారో కన్సిస్టెంట్ కావాలి. మీరు ఒక పలానా కాన్స్టిట్యున్సీలో మాట్లాడి ఇంకో కాన్స్టిట్యున్సీ సడన్గా మీరు ఎమోషనల్ అయిపోయి మీరు అక్కడ సిచ్యువేషన్కు రియాక్ట్ అయిపోయి అట్ చేస్తే అది మీకు ఈయన ఇమేజ్ క్రియేషన్ రాదు. సరే, అది ఆయన చేయగలడా లేదా, తాను అడ్జస్ట్ కాగలడా లేదా. రెండోది, చంద్రబాబు నాయుడుతో అడ్జస్ట్ కావడం అంటే చంద్రబాబు నాయుడు ఏజు, మెచ్యూరిటీ, 14 ఏళ్ల అనుభవము, అవన్నీ వ్యూహకర్త. ఆయన సాధారణ మనిషి కాదు, పెద్ద వ్యూహకర్త. కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నాడు, తన ఇమేజ్ తాను మళ్ళీ ముఖ్యమంత్రే కావాలనుకుంటున్నాడు. కనుక ఆయనకు ఆ అంబిషన్ ఉంది, ఈయనకు ఒక ఆవేశం ఉంది, ఏదో ప్రజలకు చెయ్యాలి అది అంతా ఉంది ఆయనకు ఉంది. కానీ రాజకీయ నాయకుడిగా ప్రజలు ఆ ఇమేజ్ రావడం అనేది అది ఇంకా టైం పడుతుంది. ఓకే, అందుకని ఏమంటా అంటే ఆయన పాపులారిటీ ఏదైతుందో, జనం ఏదైతే ఆకర్షిస్తున్నాడో, ఇట్ ఈజ్ ఏ పాపులారిటీ బేస్డ్ ఆన్ హిస్ సినిమా. ఆయన సినిమా రంగంలో చేసిన ప్రతిభావంతమైనటువంటి నటనకు అది ప్రజలు ఇస్తున్నటువంటి రికగ్నిషన్. ఇట్ ఈజ్ నాట్ పొలిటికల్ రికగ్నిషన్. ఓకే, రాజకీయ నాయకుడు వేరే, సినిమా హీరో వేరే, సినిమా రంగం వేరే, ఈ నిత్య జీవితంలో దక్కి మొక్కలు తింటున్న సమాజం వేరే. కనుక నాకు సినిమా యాక్టర్స్ విషయం, అమితాబ్ బచ్చన్ లాంటి వాడు అసలు ఎంత అమితాబ్ బచ్చన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్కు ఎక్కువ బేస్ లేదు. చిరంజీవికి ఉండే పాపులారిటీ సాధారణ పాపులారిటీ కదా, బట్ ఇది నథింగ్ హ్యాపెన్. విజయశాంతి ఫర్ ఎగ్జాంపుల్ ఏమి క్లిక్ కాలేదు. ఆమె యాక్ట్ చేసింది, ఆమెకి ఇదే ప్రాబ్లం, ఎమోషనల్ అయిపోవడము, ఏదో మాట్లాడేసేయడము, డైలాగ్ ఒకటి డెలివరీ చేయడం. ఈమె ఒక రాజకీయ నాయకురాలు, అది రాజకీయాల్లో రాణించగలదు అనే ప్రజలకు ఆ విశ్వాసం కలగలేదు. అదే సోనియా గాంధీని చూస్తే మరి ఆమె ఎంత ఒక 10-15 ఏళ్ళుగా పబ్లిక్ లైఫ్లో ఉంది, ఒక మెచ్యూరిటీ, మాట్లాడితే జాగ్రత్త, కేర్ఫుల్గా మాట్లాడేది రాసుకోవడము, అది ఒక ట్రైనింగ్ ఉంది ఆమెకు. భర్త, అత్త, దాంతో వచ్చిన ట్రైనింగ్ ఉంది ఆమెకు. కనుకనే రాజకీయాల్లో నిలదొక్కోగలిగింది. ఇప్పటికీ ఆమెను గౌరవించే వ్యక్తి. ఆమెను ఎవరు ఇష్టం వచ్చినగా మాట్లాడడానికి లేదు, ఎందుకని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. కనుక మీకు ఆ మొత్తము ఆ తేడా ఏదైతుందో, ఒక యాక్టరు ఒక ప్రజా జీవనంలో ఒక హీరో కావడానికి ఆ మ్యాచురేషన్, తాను పరిణితి చెందేటువంటి క్రమం ఏదైతుందో, నాకుండే చిన్న అనుభవంలో పవన్ కళ్యాణ్లో నాకు అది కనిపించలేదు. ఇప్పుడు ఆయన నన్ను కలవాలని అనుకున్నా అంటే అది చిన్న అనుభవం, అది మొత్తంగా అనుభవం కాకపోవచ్చు, కానీ ఒక చిన్న అనుభవం అయినా ఒక వ్యక్తిని మనం కలవాలి, రాజకీయాలు మాట్లాడాలి, మేము ఎలా ఉండాలి, లేదా ఏం మాట్లాడాలి, లేదా రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకోవాలని మాట్లాడాలని నేను అనుకోవడము ఒక రకంగా సరే తనను తాను ఎడ్యుకేట్ చేసుకుందామని అనుకున్నాడు. అనుకున్న వ్యక్తి ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడి ఏమిటి అసలు విశ్వవిద్యాలయ అధ్యాపకుడు వాడు స్థానం ఏమిటి,
మనం మాట్లాడదామని అనుకుంటున్నాము, వాళ్ళు మనకు రాజకీయాలు కొన్ని తెలుసు కాబట్టి చెప్తారని అనుకున్నప్పుడు మీరు నేను పలానా టైంలో ఫ్రీ ఉంటాను మీరు రమ్మని చెప్పడం ఏదైతుందో ఇట్స్ అ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ. వేరే ప్రొఫెసర్ వెళ్తే వెళ్ళేవారేమో, కానీ నాకు అది ఇమ్మెచ్యూరిటీ అనిపించింది. సరే నేను వెళ్ళాను అనుకోండి, వెళితే నాకు పెద్ద జరిగే నష్టం లేదు, ఆయనకు నష్టం. వెళితే ఎవరినైనా మనం పిలవచ్చు, ఎవరైనా వస్తారు, అది సరికాదు కదా. సమాజంలో అనుభవం ఉండి సమాజంలో గౌరవించేటువంటి వ్యక్తులని మీరు వాళ్ళ దగ్గర పోయి నిజంగా అలా రాండి అని అనకుండా, ప్రొఫెసర్ గారు మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు, నేనే అనేవాడిని, మీకు నువ్వు వస్తే డిస్టర్బ్ అయ్యేది, మనం ఎక్కడైనా కలుద్దామండి కన్వీనియంట్ ప్లేస్లో అనేవాడిని. కానీ నేను పలానా టైంలో మీరు రాండి అంటే ఐ ఫెల్ట్ హర్ట్. ఇది ఇమ్మెచ్యూరిటీ అంటాను నేను. ఓకే, ఒక ఎమర్జింగ్ రాజకీయ నాయకుడు అట్లా ప్రవర్తించరు. అట్లా ప్రవర్తిస్తే మీరు ఒక అంటే కాస్త పర్వాలేదు ఈ మనిషి అనుకున్న వాడికి కూడా అలాగే రేపు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కూడా అందరు రాండి అంటే ప్రొఫెసర్ అంతా కట్టుకొని వస్తారా? సరే, కొందరు ప్రొఫెసర్లు అటు పోయేవాళ్ళు ఉండొచ్చు, మంచి రచయితనుడు అద్భుతవాడు. మరి వాళ్ళు నెహ్రూ గారు ఏదైనా తెలుసుకోవాలంటే ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళేవాడు ప్రధానమంత్రిగా. ఢిల్లీ యూనివర్సిటీ తానే స్వయాన వెళ్ళి ప్రొఫెసర్ల దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాడు. నెహ్రూ గారికి ఉన్న అనుభవము, ఆయనకుండే అవగాహన, ఆయన చరిత్ర చదువుకున్నవాడు, జీవితంలో 7-8 ఏళ్ళు జైల్లో ఉన్నవాడు. ఆ మనిషే ప్రొఫెసర్ దగ్గర పోతే ఇవాళ నిన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్లు రాండి మీరంటే మేమందరం వెళ్ళి అక్కడ మాట్లాడడం, అది ఐ థాట్ ఇది కరెక్ట్ మెసేజ్ కూడా కాదు ఆయన. కనుక నేను రానని చెప్పాను. రానాక ఆయనకు ఏమనుకున్నారో మరి దాని గురించి ఏమైనా ఆలోచించాడు, రాకపోయేవాడు ఆయన మాట్లాడేది అనుకున్నాడు, నాకు తెలియదు. ఒకవేళ ఆయనకు మెసేజ్ సరిగా అందితే తాను మళ్ళీ ఫోన్ చేసి సరే అంటే మీరు ఫ్రీ ఎప్పుడు ఉంటే అప్పుడు కలుద్దామని అనాలి, అనలేదు. లేదు కాబట్టి ఆ పొలిటికల్ తర్వాత మెచ్యూరిటీ ఉందా లేదా అనేది దట్ ఐఎమ్ డౌట్ఫుల్. ఓకే సార్, 2019లో ఆయన విడిగా పోటీ చేశారు కాబట్టి, జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది కాబట్టి ఆయన 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆయన పోటీ చేయబోతున్నారు కాబట్టి ఈసారి ఆయన గెలవడము సమస్య అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఒకటి కొంత అపోజిషను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, రెండవది చంద్రబాబు నాయుడు గారు వ్యూహకర్త కాబట్టి ఆయనతో కలిసిన పని చేస్తే ఆయన వ్యూహాలు చెప్తుంటాడు, ఎట్లా మనం చేయాలి ఆ ఎన్నికల్లో, ఎట్లా మన వెనకోగా ఆయన మాట వింటే అయినా వినకపోతే మనం ఏం చేయలేం. కానీ ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని గెలిపిస్తారు, పోయినసారి లాగా కాదు. కానీ తెలంగాణలో గెలవలేం సార్. అసలు అంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రజలకి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక రానున్న ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తే టీడీపీకి లాభమా జనసేన వల్ల, లేదా టీడీపీ వల్ల జనసేన లాభమా అంటే ఏం చెప్తారు సార్? ఇది మ్యూచువల్ అండి, ఇది పరస్పరం. ఒక రాజకీయ అనుభవము ఉన్నటువంటి, పాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సినిమా రంగంలో పాపులారిటీ ఉండి ఒక పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు స్వయాన ఈ పాపులారిటీ అంతా నాదే అని ఒక ఫీలింగ్. చంద్రబాబు నాయుడు గారికి నా అనుభవము, నేను చేశాను, తన కమ్యూనిటీ కొంత అని ఆయనకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఈయనతో కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళ రిలేషన్ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్కి వచ్చే జనాన్ని లేదా ఇద్దరు కలిసి అడ్రస్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా జనానికి కమ్యూనికేట్ చేసి పవన్ కళ్యాణ్ను ఎక్కడ కూడా ఐదర్ ఆయన ఇమేజ్ పెంచడం కానీ ఆయన ఇమేజ్, ఎందుకంటే ఆయన ఇమేజ్ పెంచడానికి ప్రయత్నం చేసి ఈయన ఇమేజ్ పడిపోతుంది. కనుక అది ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ నా గురించి ఈయన ఏం మాట్లాడలేదే, అసలు ఈయన ఏమనుకుంటున్నాడు, నా వలన జనం వచ్చా ఈయన అనుకున్నా, లేదా ఆయన వల్లనే జనం వచ్చారని చంద్రబాబు నాయుడు అనుకున్నా, ఆ సఖ్యత కుదరదు. పర్ఫెక్ట్ అండర్స్టాండ్ కావాలి. మనిద్దరం కలిసి పవర్ అని కాదు, ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఇవాళ ఒక క్యాపిటల్ సిటీ లేదు, ఒక పారిశ్రామికీకరణ జరగలేదు, తర్వాత అభివృద్ధి చాలా దెబ్బతింది. మనిద్దరం కలిసి ఈ ప్రజలకు మనం ఏమైనా చేద్దాం,
ఆంధ్ర ప్రాంత ప్రజలని కాస్త మనం వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని జరిగిన ఇది అన్యాయం ఏదైనా జరిగినా ఇది కాకుండా ఒక మంచి ఆంధ్రప్రదేశ్ను సృష్టిద్దాం అని, అది నిజంగా వాళ్ళు నమ్మినా నమ్మకున్నా దట్ ఈస్ ది బేస్. వాళ్ళిద్దరూ ఆ బేస్ అయితే కలిసి పనిచేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది, కామన్ గ్రౌండ్ ఉంటుంది. ప్రజలు అనేటువంటి వచ్చినప్పుడు కామన్ గ్రౌండ్ నువ్వా నేనా అని అనుకుంటే ఈ ప్రజల మధ్యన ఉండరు. నేను అనుకున్నాను వాళ్ళిద్దరు కూడా మనం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు అధికారం వచ్చినా ఎవరు రాకున్నా ఆంధ్ర ప్రాంతం చాలా వెనుకబడిపోయింది, ఒక ముఖ్య పట్టణం లేకుండా పోయింది. ఒక 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఇది. పారిశ్రామికీకరణ జరగలేదు. వ్యవసాయ రంగంలో కాస్త ఇంకా సంక్షోభం ఉంది. వ్యవసాయం అంటే ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాలు చాలా వెనుకబడిపోయి ఈ ప్రాంతాలకు మనం ఏమైనా చెయ్యాలి అని ఒకవేళ ఇటువంటి అజెండా పెట్టుకొని ఈ 5 ఏళ్ళలో మనం మంచి పాలన వీళ్ళకి ఇవ్వాలి అని మనం మా జనంలో మనం అభిమానం పెంచుకోవాలి. పవర్ కాదు, మీరు పవర్ రెఫరెన్స్ అయితే స్ప్లిట్ అవుతారు, ప్రజల రెఫరెన్స్ అయితే కలిసి పనిచేయడానికి సాధ్యం. ఇద్దరు ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు లేదా మనకు తెలియదు. ఓకే.